వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు కథ కొత్త భారతం. తెనాలి రామలింగడు సకుటుంబంగా ఒకసారి తీర్థయాత్రలకు బయలుదేరాడు. త్రోవలో బహమినీ రాజుల సైనికులు రామలింగడిని బంధించి తమ ప్రభువు వద్దకు తీసుకుని పోయారు. ఎవరు నువ్వు, నిజం చెప్పు అని ప్రశ్నించాడు నవాబ్. సుల్తాన్, ఈయన కృష్ణరాయల కొలువులో ఉండే కవి. నేను గూఢచారిగా వెళ్ళినప్పుడు చూసినాన్ అని చెప్పాడొక సైనికుడు. సెహబాష్, నీ పేరేమిటి అన్నాడు నవాబు. రామలింగడు. నేను కేవలం కవిని మాత్రమే అన్నాడు వినయంగా. ఓహో రామలింగడు, మీ రాజు మీద చెప్పినట్లే నా మీద కవిత్వం చెప్పగలవా అన్నాడు నవాబు కుతూహలంతో. చెప్పగలను ప్రభు, కావ్యాలు వ్రాయగలను అన్నాడు రామలింగడు. మంచిది. మీ జాతీయులకు మహాభారతం గొప్ప గ్రంథం కదా, అందులో ధర్మరాజును తీసివేసి నన్నే ధర్మరాజుగా పెట్టి కొత్త భారతం రాయి, నీకు బాగా సన్మానం చేస్తాను అన్నాడు సుల్తాను. రామలింగడు నివ్వెరపోయాడు. అయినా అలాగే ప్రభు, నాకు కొంత వ్యవధి ఇప్పించండి అన్నాడు రామలింగడు. అలాగే తీసుకో అని రామలింగడికి మంచి విడిది ఏర్పాటు చేసి ఓ బండెడు తాటాకులు ఇప్పించి కావలసిన భోజన సదుపాయాలు చేశాడు సుల్తాను. రామలింగడు ప్రతిదినము ముప్పొద్దులా కుటుంబంతో సహా భోంచేస్తూ నవాబు రాజ్యంలో పరిస్థితులు రహస్యంగా తెలుసుకుంటూ ఉండేవాడు. మిగిలిన కాలమంతా విందులతో వినోదాలతో వెళ్ళబుచ్చాడు. భారతం రాయడానికి నవాబు నిర్ణయించిన కాలం అయిపోయింది. భారతం ముగిసిందా అని కబురు పెట్టాడు నవాబు. ముగిసింది అన్నాడు రామలింగడు. అదేమిటండి, ఈ శత్రురాజును ధర్మరాజుగా చేసి భారతం రాస్తారా మీరు? మరీ ఇంత అన్యాయమా అన్నది రామలింగని భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ. నువ్వు మాట్లాడకుండా చూస్తూ ఉండవే అన్నాడు రామలింగడు నవ్వుతూ. సంతోషంతో నవాబు ఒకనాడు పెద్ద సభ ఏర్పాటు చేశాడు. ఈ కొత్త భారతం వినడానికి నవాబు సామంతులంతా కూడా వచ్చారు. సభ కిటకిటలాడుతున్నది. రామలింగడు ఏమి వ్రాయని తాటాకులన్నీ కట్టలు కట్టలుగా కట్టి బండికెత్తించి సభకు తీసుకుని వచ్చాడు. రాబోయ్ రామలింగం, నీ కొత్త భారతం చదువు అన్నాడు నవాబు. ప్రభు, నాదొక చిన్న సందేహం అన్నాడు రామలింగడు. ఏమిటది? ఏమీ లేదు సుల్తాన్, మా భారతంలో ధర్మరాజు స్థానంలో మిమ్మల్ని పెట్టాను. ధర్మరాజు గారి భార్య ద్రౌపది స్థానంలో తమ బేగం సాహెబాబాన్ని పెట్టి వ్రాశాను. అయితే మా భారతంలో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని ద్రౌపదికి మరి 4 భర్తలున్నారు. అలాగే బేగం సాహెబా వారికి మరో 4 మొగుళ్ల పేరు చెప్పండి, అప్పుడు పుస్తకం పూర్తి అవుతుంది అన్నాడు రామలింగడు. నవాబు ఆగ్రహంతో చిందులు తొక్కాడు. బేగం సాహెబాకు నేను కాక 4 మొగుళ్ళ? అరే, ఆ రామలింగడి భారతాన్ని తగలబెట్టండ్రా అని ఆజ్ఞాపించాడు సుల్తాన్. భటులు బండికి నిప్పంటించారు. అయ్యో అయ్యో, ఎంత కష్టపడి రాసిన గ్రంథం అని ఏడుపు నటించాడు రామలింగడు. అరే, ఈ కవిగాడిని కుటుంబంతో సహా మన రాజ్య పొలిమేరల అవతల వదిలివేయండిరా అని అరిచాడు నవాబు. బ్రతుకు జీవుడా అని రామలింగడు యుక్తితో ఇలా తప్పించుకొని మళ్ళీ విజయనగరం చేరాడు.